నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్య కాలంలో తరచుగా మనం చూస్తున్నాం సయాటికా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి కూడా వెయిట్ మనం పెరగడం వల్ల వస్తుంది అలాగే జాబ్ పర్పస్ గా కూడా మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు వయసు మీద పడే కొద్దీ కూడా సయాటికా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి సో వీటన్నిటికీ కూడా మా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సర్జరీ లేకుండా కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తామంటున్నారు శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ ఆరోగ్యరత్న డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సయాటికా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి వయసు మీద పడడం అలాగే మనం రెగ్యులర్ గా సిట్టింగ్ జాబ్స్ లో కూడా కూర్చోవడం వల్ల సో వీటికి అన్నిటికీ కూడా మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో ఎక్కువగా అవుతుందంటే దానికి కారణం లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు లైఫ్ స్టైల్ తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం తర్వాత ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళల్లో డ్రైవింగ్ కావచ్చు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఆ తర్వాత ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసే జాబ్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము దీంతో పాటుగా ఇతరులకు వయసు పైబడిన వాళ్ళకు అరౌండ్ 50 years అప్పుడు వాళ్ళకి ఏంటంటే అరిగిపోవడం జరుగుతుంది డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి L5 నుంచి L1 to L5 అని చెప్పొచ్చు డిస్క్ బల్జెస్ కావచ్చు అరగడం కావచ్చు లేక వాళ్ళు కింద పడ్డప్పుడు ఇంజురీ నుంచి కూడా అవ్వచ్చు వీటి ద్వారా అనేక కారణాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం అని చెప్పొచ్చు వీటి ద్వారా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఎక్కువ ఏ డిస్క్ ప్రాబ్లం అయితే మనకి ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే లెగ్ దగ్గరకు కూడా చాలా మందికి నరం లాగడం కూడా ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా డాక్టర్ అంటే ఎందుకు అట్లాంటివి అంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే పడకుండా కూడా కొంతమందికి వీక్నెస్ వెయిట్ అవ్వడం వల్ల కూడా వస్తూ ఉంటాయి కదా అవును ఇప్పుడు జనరల్గా L4 L5 అని చెప్పొచ్చు ఆ డిస్క్ దగ్గర ఎక్కువగా డిస్క్ పక్కకు జరిగినప్పుడు పక్కన ఉన్న నరం ఒత్తుకుపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత L4 L5 రాడిక్యులోపతి అని కూడా అంటాం ఓకే అలా దాని నుంచి కూడా ఇదే అంటాం జస్ట్ డిస్క్ నుంచి కాల్కు రావడం మీరు ఇందాక చెప్పారు కదా నడుము నుంచి కాల్కు రావడం జరుగుతూ ఉంటుంది ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళ అరిగిపోవడము ఆ తర్వాత అక్కడ ఉన్న డిస్క్ ప్రాబ్లం ఉండడము మళ్ళీ కొంచెం ఆస్టియోఫైట్స్ కూడా ఉంటాయి ఆ చిన్న బోని స్పర్స్ లాగా ఉంటాయి అవి కూడా కొంచెం గుచ్చుకోవడము ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు ఓకే అంటే ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి శ్రీనివాస్ అనే ఒక పేషెంట్ కూడా రావడం జరిగింది అసలు అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ క్యూర్ అయినాయి ఆయనకి శ్రీనివాస్ అనే ఆయనకు బాగా నడుము నొప్పికి నడుము నుంచి కాలుకు రావడం ఇలా జరిగేది మనం చెప్పుకున్నట్టు అయితే ఆ నొప్పి నుంచి చిన్న ఏజ్ అయింది పెద్ద ఏజ్ కాదు అరౌండ్ 30 to 40 మధ్యలో ఉంటుంది ఏజ్ ఆ నొప్పి ద్వారా కొద్ది రోజులు స్టార్టింగ్ లో చిన్నగా నొప్పి వచ్చింది అందరిలాగే చిన్న నొప్పి వెళ్ళిపోతుందని అనుకున్నారు ఆ తర్వాత ఏమైంది నొప్పి కాస్త తీవ్రత మెల్లమెల్లగా పెరగడం మొదలైంది అది ఒకసారి తీవ్రత పెరిగిందంటే మళ్ళీ తగ్గడం కష్టం తొందరగా కూడా తగ్గదు కొంచెం చూయించుకున్నారు బయట వేరే చోట్ల దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు అంట ఆయన చెప్పడం నాకు వచ్చి చెప్పారు తర్వాత అంత చేసుకున్నా ఆయనకు తగ్గలేదు ఈ నొప్పి నుంచి చివరకు ఆయన జాబ్ వదిలేశారు జాబ్ మానేసి ఈ ఇంట్లోనే ఇంకా రెస్ట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నా గురించి తెలిసి నన్ను సంప్రదించి క్లినిక్ వచ్చి కలిసి ఇలా ఉంది ప్రాబ్లం నాకు సరే ఇలా చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను అని చెప్పారు అయితే ఆయనకు టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఆయనకు కొంచెం తొందరగా ఉపశమనం రావడం జరిగింది బాగా ఒక 4 times వచ్చారు ఆయన ఎవ్రీ 10 days వన్స్ 4 times వచ్చారు ఆయనకు తగ్గిపోయింది బాగా ఇప్పటికైనా కూడా మెడిసిన్ లేకుండా బాగున్నారు ఓకే ప్రాబ్లమ్స్ బట్టి సీటింగ్స్ ఉంటాయండి తీవ్రత ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా తగ్గడానికి టైం తీసుకుంటుంది కదా ఇప్పుడు తక్కువ ఉందనుకోండి వెంటనే తగ్గించవచ్చు ఎక్కువ ఉన్న వాళ్ళకు బాగా వ్యవధి తీసుకుంటుంది తగ్గడానికి అంత తొందరగా తగ్గదు అందుకే మేము ఏం చెప్తాం ప్రాబ్లం తక్కువగా ఉన్నప్పుడే వచ్చి మమ్మల్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాం అలాగా సో ఆయనకు అలాగే కొంచెం లేట్ అయ్యాడు కానీ 4-5 times పట్టింది ఆయనకు తగ్గడానికి మొత్తానికి తగ్గిపోయింది ఇప్పుడు హ్యాపీగా జాబ్కి వెళ్తున్నారు పని చేసుకుంటున్నారు బాగుంది ఆయనకి ఇప్పుడు ఓకే అంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అన్నారు కదా అంటే ప్రతి దానికి అంటే సయాటికా ఉన్నప్పుడు సర్జరీ చేస్తే కూడా నాట్ యూజ్ఫుల్ అని కూడా చాలా మంది అంటూ ఉంటారు మీరేం చెప్తారు దీనికి అంటే అలా తర్వాత కూడా తగ్గని వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే సర్జరీ ఆఫ్టర్ సర్జరీ ఓకే తర్వాత కూడా తగ్గని వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించి ఈ ట్రీట్మెంట్ ద్వారా వితౌట్ సర్జరీ మేము ఎలా చేస్తామంటే డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్
చిన్న చిన్నగా నీడిల్స్ ఉంటాయి, అవి హెయిర్ లాగా ఉంటాయి. దాని ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడనే దాన్ని ఎంఆర్ఐలో ఎక్కడ డిస్కబుల్స్ ఉంటాయి, ఏ లెవెల్లో ఉందో చూసుకొని అక్కడనే నీడిల్ని పొట్ చేసి ప్రాబ్లమ్ని క్లియర్ చేసి వెంటనే తీసేయడం జరుగుతుంది. దాంతో పాటుగా కొంచెం మిషన్ కూడా ఉంటుంది, దాంతో కూడా కొంచెం స్టిమ్యులేట్ చేసి ఇంపల్సెస్ లోపల పంపించి వీలైనంత తొందరగా తగ్గేలాగా చూస్తాం. తీసేసి పేషెంట్ను ఎక్సర్సైజెస్ చెప్పి ఇంటికి పంపించడం జరుగుతుంది వెంటనే. అంటే మీ దగ్గర ఏమి ఉంచుకోరు పేషెంట్? అడ్మిషన్ ఏమి ఉండదు, ట్రీట్మెంట్ తర్వాత వెంటనే వెళ్ళిపోవచ్చు ఇంటికి. కాస్ట్ ఎలా ఉంటుంది డాక్టర్ ట్రీట్మెంట్ కి? కాస్ట్ మనకు అందుబాటులోనే ఉంటుంది, కాకపోతే వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఈ కండిషన్ ఇలా ఉంది, ఇంత అవుతుందని చెప్పవచ్చు. ఎక్కువ హెవీ అయితే ఉండదు, అందుబాటులోనే ఉంటుంది అందరికి. ముందు మనం ఏంటంటే అది ప్రాబ్లం ఎలా ఉంది ముందుగానే చెప్పడం కుదరదు, కాబట్టి వాళ్ళు వచ్చి చెక్ చేయించుకుంటే దానికి కరెక్ట్గా చెప్పచ్చు. అలాగా ఈయనకు దీని నొప్పితో పాటు కాళ్ళకు తిమ్మిర్లు, మంటలు రావడం ఇలా కూడా జరిగింది. తిమ్మిర్లు, మంటలు, ఆ తర్వాత ఇంకా యాక్చువల్లీ డ్రైవర్ జాబ్ మానేశాడు అనమాట ఈ నొప్పి నుంచి. ఇవన్నీ లక్షణాలు ఆయనకున్నవి. ట్రీట్మెంట్ తర్వాత మంటలు, తిమ్మిర్లు ఇవన్నీ తగ్గిపోయాయి, నొప్పి కూడా తగ్గింది, నడక కూడా బాగా వచ్చింది. అంతకుముందు నడవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆయనకు. అంటే తిను డ్రైవరు లాంగ్ జర్నీ చేయడం వల్ల ఇట్లా అంటే తిమ్మిర్లు ఏ స్టేజ్ లో వస్తాయి డాక్టర్? అంటే మంటలు రావడం మంటలు, పేషెంట్ కండిషన్ అది వెంటనే రావు. మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని వాయిదా వేస్తూ నొప్పి ఎక్కువైంది అనుకోండి, ప్రాబ్లం తీవ్రత ఎక్కువైనప్పుడు ఇవన్నీ మొదలవుతాయి. అవి వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు, కొంచెం టైం తీసుకుంటాయి. అందుకే నేనేం చెప్తానంటే వీళ్ళనంత తొందరగా సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇవన్నీ రాకుండా ఆపుకోవచ్చు. ఇప్పుడు సర్జరీ లేకుండా మనం ట్రీట్మెంట్ అని అంటున్నాం, దీనికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్? ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ ప్యూర్గా, నీడిల్కి మెడిసిన్ అలాగేం ఉండదు. డైరెక్ట్ చిన్నగా అప్పుడే డే కేర్ ప్రొసీజర్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ట్రీట్మెంట్ చేసి వెంటనే పంపించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక ట్రీట్మెంట్కి వచ్చాక పేషెంట్ ముందు ఉన్న ప్రాబ్లంతో నొప్పితోటి నడవలేకపోయినా, కూర్చోలేకపోయినా అలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత బాగా నడవగలరు, కొంతవరకు కూర్చోవడానికి వస్తుంది. ఇలాంటి స్థితి వచ్చి వాళ్ళు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అలాగా టెస్ట్ మనీ ఏమైనా చూపిస్తారా? చూపిస్తాం. నమస్కారం సార్, నా పేరు శ్రీనివాస్ సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్. బ్యాక్ పెయిన్ వల్ల కాలు నొప్పి, కాలు తిమ్మిరి రావడం, కాలు వాలిపోవడం, మొద్దుబారడం, బ్యాక్ పెయిన్ వల్ల చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. నాకు చాలా ప్రాబ్లం వల్ల ఈ యూట్యూబ్లో వీడియోలు చూసాను సార్. వీడియోలు చూసి సార్ను సంప్రదించిన సార్. సార్కు కాల్ చేశాను. కాల్ చేసిన వెంటనే సార్ చెప్పారు, రండి హాస్పిటల్ రండి, నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పారు సార్. వచ్చి నా రిపోర్ట్ చూపించిన సార్. సార్కు చూపి వెంటనే నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పారు సార్. ఇక్కడ వెళ్ళారంటే చాలా హాస్పిటల్లో తిరిగాను సార్. మినిమం 5 lakhs వరకు ఖర్చు పెట్టాను సార్ నేను. అయినా తగ్గలేదు సార్. తగ్గనందుకు నేను ఇక్కడికి వచ్చి సార్కు చూపించుకున్నా. సార్ దయ వల్ల నాకు కొద్దిగా ఇప్పుడు నయం అనిపిస్తుంది. సార్ మంచిగా ట్రీట్మెంట్ చేసారు, కొద్దిగా నేను నడవగలుగుతున్నా. ఫస్ట్ నాకు కాలు నడవలేదు సార్, ఇప్పుడు కొద్దిగా నేను నడవగలుగుతున్నా. ఈ సార్ దయ వల్ల నాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది సార్. సార్ పుణ్యం సార్ ఇదంతా. థ్యాంక్ యూ. ఇంతకుముందు డ్రైవింగ్ జాబ్ వదిలేసాను. అవును సార్, నేను ఫస్ట్ డ్రైవింగ్ చేశాను సార్. మధ్యలో డ్రైవింగ్ జాబ్ వదిలేసాను సార్. డ్రైవింగ్ జాబ్ వదిలేసి రెస్ట్ తీసుకోమన్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పినా కానీ తీసుకున్నా సార్. తీసుకున్న తర్వాత కూడా నాకు అలాగనే పెయిన్ ఉన్నా సార్. పెయిన్ ఉంటే నేను ఈ డాక్టర్ని సంప్రదించిన, రాఘవేంద్ర సార్ను సంప్రదించి నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు చాలా నయం అనిపిస్తుంది సార్. ఇప్పుడు నాకు రెస్ట్ తీసుకోమని చెప్పారు. రెస్ట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ని కలవడానికి మళ్ళీ వస్తున్నాయి. చాలా థ్యాంక్స్. ఓకే. Hi friends, his name is Mr. Srinivas. He is suffering from low back pain with left sciatica since 1 year. He was not able to do his own activities due to the pain. Earlier he spent around a lot of money due to this problem. When he came to me, his gait was not normal. He was limping and he was not able to put weight on his left lower limb and unable to bend forward also. Now he is able to walk freely
It has become 1 week after treatment. He has recovered around 80%. Now he complained of pain in some areas. I have treated that areas also. He is able to walk freely now. He is able to bend more now. He needs some more rest and some exercises. If he continues these things, he will be able to do his activities on his own. Thank you. చూసాం కదండి, సర్జరీ లేకుండా పెయిన్లెస్ తో అయితే గనక మనకి ట్రీట్మెంట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు అని అంటున్నారు. వయసు పైబడిన వారు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎస్, మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే కనుక డిస్ప్లే మీద పే అవుతున్న నెంబర్ని చూసి కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9949630309 and 04035070961.